Welcome to the class 4 of the NCRT mathematics classes. సో ఈ క్లాస్లో మనం నెంబర్ సిస్టమ్స్ మనం ముందు వరకు అయితే ఓన్లీ ఇంటిజర్స్ వరకు చూసాము. సో ఈ క్లాస్లో వచ్చేసరికి మనం విల్ గో బియాండ్ దాట్ అండ్ విల్ సీ వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నెంబర్స్ అప్లికేషన్స్ ఏంటి అవన్నీ కూడా మనం ముందు క్లాస్ చూడడం జరిగింది. సో వీ హ్యావ్ ది అప్లికేషన్స్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ప్రతి ఒక్క దాంట్లో కూడా. అండ్ ఫస్ట్ మనం చూసినాం ఏంటి, న్యాచురల్ నెంబర్స్. మన న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం చూసాము, కౌంటింగ్ నెంబర్స్ అని చెప్పాము. అంటే నెంబర్స్ కౌంటింగ్ 1 2 3 4 న్యాచురల్ కౌంట్ చేస్తాం కాబట్టి, సో ఆల్ దీస్ నెంబర్స్ కాన్స్టిట్యూట్ ద న్యాచురల్ నెంబర్స్. కానీ న్యాచురల్ నెంబర్స్లో మెయిన్గా మనకి ఏంటి, జీరో అనేది ఉండదు అండ్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉండవు. అండ్ మూవింగ్ ఆన్, నెక్స్ట్ వీ హ్యావ్ హోల్ నెంబర్స్. అక్కడ ఏమనుకున్నాము, న్యాచురల్ నెంబర్స్కి జీరో యాడ్ చేసేస్తే విల్ గెట్ సంథింగ్ కాల్డ్ ఎస్ హోల్ నెంబర్స్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై డబ్ల్యూ. సో హోల్ నెంబర్స్ వచ్చేసరికి 0 1 2 3 4 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. లాస్ట్ వచ్చేసరికి ఇంటిజర్స్. సో ఇంటిజర్స్లో వీ హ్యావ్ జీరో, న్యాచురల్ నెంబర్స్ అండ్ ఆల్సో ద నెగిటివ్ నెంబర్స్, అంటే నెగిటివ్ ఇంటిజర్స్ -3 -2 -1. సో మనం ఇప్పటివరకు నెంబర్ సిస్టంలో చూడడం జరిగింది. బట్ వాట్ ఇఫ్ దెర్ ఆర్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ అంటే మనం ముందు క్లాస్లో ఫ్రాక్షన్స్ అని కూడా చూసాము. సో ఈ ఫ్రాక్షన్స్ ఏ ఫామ్లో ఉంటాయి మనకి, p/q ఫామ్లో ఉంటాయి. సో రేషనల్ నెంబర్స్ అంటే నెంబర్స్ దట్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ బోత్ p అండ్ q ఆర్ ఇంటిజర్స్. అంటే నెగిటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు, -1 2 3 ఆర్ 4 5 6 7 అలా అయి ఉండొచ్చు. అండ్ q విల్ నాట్ బి ఈక్వల్ టు 0. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. q అనేది 0కి ఈక్వల్ కాదనమాట. సో జస్ట్ లైక్ ఫ్రాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఈజ్ అ రేషనల్ నెంబర్, -3/5 ఈజ్ అ రేషనల్ నెంబర్, 0.25 is a rational number, 7 is also a rational number. ఎందుకని చెప్పంటే 7/1 అని రాయొచ్చు. 0.25 అని 0.25 divided by 1 అని రాయొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ రేషనల్ నెంబర్స్. అండ్ ఇప్పుడు డెసిమల్ ఎక్స్పాన్షన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0.125 ఉంది, అంటే దీన్ని 0.5 ఉంది. 0.5 ఎలా రాయొచ్చు, 0.5 ఈజ్ నథింగ్ బట్ 1/2. సో ఇది p/q ఫామ్లో ఉంది కదా, దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. నెక్స్ట్ 125/100, 0.125ని 125/1000. సో ఇది కూడా p/q ఫామ్లో ఉన్నట్టు. సో దీస్ ఆల్సో లైక్ కమ్ అండర్ ద రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్లో ఎలా ఉంటుందని చెప్పంటే, ఐదర్ ద డెసిమల్ నెంబర్స్ కెన్ బి టర్మినేటింగ్ అని చెప్పంటే ఒక దగ్గర ఆగిపోవడం. వేరాస్ వీ హ్యావ్ నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్. నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి, అవి ఆగకుండా కంటిన్యూస్గా ఇలా వెళ్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.3333 అండ్ సో ఆన్. బట్ రికరింగ్ అంటే సేమ్ 3 అనే నెంబరే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది సింగిల్ 3 అయి ఉండకపోవచ్చు, ఇంకో డబల్ డిజిట్స్ కూడా అయ్యొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ 0.365365. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ with it is recurring as well as not terminating, but this is also a rational number. So rational numbers ante numbers which can be written in the form of p/q where q is not equal to 0. So now what if you have to write 1 and 2 ఉన్నాయి, మనకి 1 and 2 ఉన్నాయి. ఇప్పుడు 5 రేషనల్ నెంబర్స్ దీని మధ్యలో రాయాలంటున్నారు. సో ఫస్ట్ మెథడ్ ఏదైతే చూస్తున్నామో దీన్ని మనం యావరేజెస్ మెథడ్ అంటాం. సో ఈ యావరేజెస్ మెథడ్లో 1 2కి రాయాలని చెప్పంటే ఫస్ట్ నేను వీటి మధ్యలో తీసుకుంటా. మధ్యలో ఏంటంటే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 1 and 2? 1 + 2 divided by 2 అంటే 3/2. సో ఈ 3/2 అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ బిట్వీన్ 1 and 2. ఇది 1/2 మధ్యలో ఉంటుంది. నాకు ఇప్పుడు సెకండ్ది కావాలన్నప్పుడు ఏం చేస్తాను, ఈ 1 and 3/2 మధ్యలో ఉన్న నెంబర్ని తీసుకుంటాను అనమాట. అంటే నా సెకండ్ యావరేజ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ఈస్ 1 + 3/2 divided by 2. మనకి ఏమొస్తుంది, 2 3 2 + 1 3 3 + 2 + 3 2 + 3 5 5 + 5/2 5/2/2 అంటే 5/4. సో 5/4 అనేది కూడా ఈజ్ వన్ మోర్ రేషనల్ నెంబర్ విచ్ ఈజ్ ఆల్సో ఇన్ బిట్వీన్ 1 and 2. నెక్స్ట్ 2కి అండ్ 3/2కి యావరేజ్ చేద్దాం. అంటే 3/2 + 2 divided by 2 అంటే ఏమవుతుంది, 3 + 4 7/4.
సో ఈ రకంగా ప్రతి నెంబర్కి మధ్యలో యావరేజెస్ తీసుకుంటూ వెళ్ళి యూ కెన్ ఫైండ్ ఎనీ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ నెంబర్స్. ఈ కేసులో తీసుకుంటే 1 and 2 తీసుకున్నాం. సో దీన్ని బట్టి మనకు ఒక కంక్లూషన్కి రావచ్చు. ఈ రకంగా నేను యావరేజెస్ చేసుకుంటూ పోతే నాకు ఎన్నైనా వస్తాయి కదా, నెంబర్స్ ఎన్నైనా రావచ్చు. సో దేర్ క్యాన్ బి ఎనీ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ గివెన్ నెంబర్స్. సో రెండు నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ అయినా మనకు వస్తాయి అనమాట. ఈ రకంగా నెక్స్ట్ అంతే సేమ్ మనం ఏం చేస్తాము, ఈ రెండుకి యావరేజ్ ఇస్తాం, తర్వాత ఈ రెండుకి యావరేజ్ ఇస్తాము. సో ఈ రకంగా యావరేజెస్ తీసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఎన్ని రకాల న్యాచురల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అయినా టూ నెంబర్స్ మధ్యలో వస్తాయి అనమాట. ఇది కాకుండా సెకండ్ మెథడ్ ఉంది. ఓకే, సెకండ్ మెథడ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నౌ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 and 2 మధ్యలో నేను యావరేజ్ ఫైండ్ చేయాలి. నేను ఏం చేస్తానని చెప్పంటే మొత్తం ఎన్ని అడుగుతాను, 5. సో కన్సిడర్ దట్ యాజ్ ఎన్. ఎన్ని అడుగుతున్నానని చెప్పంటే మనకి మొత్తం నెంబర్ కావాలని చెప్పంటే డినామినేటర్ n+1 చేసుకోవాలి. అంటే 5 + 1 6. సో ఇప్పుడు 1ని ఈ ఫామ్లో రాయాలి అని చెప్పంటే ఏ ఫామ్లో రాయొచ్చు, 6/6. 1ని 6/6గా రాయొచ్చు, ఎందుకంటే క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. అలా 2ని రాయాలి అని చెప్పంటే 12/6. నా ఇప్పుడు దీన్ని మధ్యలో చేయాలి అని చెప్పంటే ఫస్ట్ 6/6 ఫస్ట్ వస్తుంది, 12/6 లాస్ట్ వస్తుంది. వీటి మధ్యలో మనము రేషనల్ నెంబర్స్ అనేవి కనిపెట్టాలన్నప్పుడు ఏం చేస్తాము, 7/6, 8/6, 9/6, 10/6, 11/6. సో ఆల్ దీస్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి 1 and 2 మధ్యలో ఉన్నాయి. ఈ రకంగా ఒక మెథడ్లో అయితే యావరేజెస్ తీసుకొని వాటి మధ్యలో నెంబర్స్ కనిపెడతాము. అది కాకుండా సెకండ్ మెథడ్లో అయితే మనము ఈ రకంగా ఒక డినామినేటర్ ఫామ్ కామన్ ఫామ్కి తీసుకొచ్చేసి దాని తర్వాత మధ్యలో రాస్తాం అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ ఫైండ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ గివెన్ నెంబర్స్. నౌ వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్? ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పంటే ఆపోజిట్ ఆఫ్ రేషనల్. సో దీస్ ఆర్ ద నెంబర్స్ విచ్ కాన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో మనము రాయలేమన్నమాట. అయితే దీంట్లో కూడా డెసిమల్స్ వచ్చేసరికి నాన్ టర్మినేటింగ్, అంటే డెసిమల్స్ అనేవి ఎండ్ అవ్వవు. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం నాన్ రికరింగ్ కూడా. ఇవి అంటే మనకి సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ సేమ్ ప్యాటర్న్ అనేది రిపిటేషన్లో మనం అబ్జర్వ్ చేయలేము. దట్స్ వై వీ కాల్ దీస్ నెంబర్స్ యాజ్ నాన్ రికరింగ్ అండ్ ఆల్సో నాన్ టర్మినేటింగ్. సో దే కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఫ్రాక్షన్స్. అంటే ఇప్పుడు ప్రతి p/q ఫామ్లో అనేది కూడా ఫ్రాక్షన్ అవుతుంది. బట్ ఏ ఇర్రేషనల్ నెంబర్ కూడా మనము ఈ ఫ్రాక్షన్ ఫామ్లో అనేది మనము ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. సో ఫైండ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ 10/3, 7/8, 1/7. ఏ రకంగా చేస్తాము? ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి రేషనల్ అంటే ఏంటంటే దేర్ యూ గెట్ కోషంట్ యాజ్ వెల్ యాజ్ లైక్ వాట్ యూ సే డివిజన్. కోషంట్ యాజ్ వెల్ యాజ్ డివిజన్ అన్నప్పుడు 3/10 తీసుకుంటాం. సో 3 3s 9, 1 వస్తుంది. సో నౌ 0.0, 3 3s 9, మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ 0. సో 10/3 వుడ్ బి 3.3333 అండ్ సో ఆన్. దీనేమో 3.3 బార్ అని చెప్పి పెడతాం అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ 10/3 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెసిమల్స్ యూ హ్యావ్ టు డూ దిస్. నెక్స్ట్ 7/8 అంటే 8, 7. సో బట్ ఏంటి పోవట్లేదు కాబట్టి 0, 7.88 ఇట్స్ 64, 6, మళ్ళీ 0. నెక్స్ట్ 8 5s 40, 8 6s 48, 8 7s 56. సో మళ్ళీ 4, 0, 8 5s 40. సో 7/8 చేస్తే దాని డెసిమల్ ఫామ్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, 0.875. 0.875. సేమ్ ఇలానే 1/7 అంటే 7 1 0 1, మళ్ళీ పాయింట్ తీసుకుందాం. 7 1s 7, 3 మిగులుతుంది, 0, 7 4s 28, 2 మిగులుతుంది, అగైన్ 0, 7 2s 14, 6 మిగులుతుంది, అగైన్ 0, 7 8s 56. సో అండ్ సో ఆన్. సో ఇది తీసుకుంటే 0.1428.
సో ఈ రకంగా లైక్ ఏదైనా ఇచ్చినప్పుడు, ఏదైనా డివిజన్ ఆర్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ రకంగా డివైడ్ చేసేసి యూ కెన్ ఎక్స్ప్రెస్ ద డెసిమల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ దాట్ పర్టికులర్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం డివైడ్ చేసినప్పుడు ఐదర్ టూ థింగ్స్ అవుతాయి. సో ఆన్ డివిజన్ ఆఫ్ p by q టూ మెయిన్ థింగ్స్ హ్యాపెన్. ఐదర్ ద రిమైండర్ బికమ్ జీరో, అంటే రిమైండర్ జీరో వెళ్ళిపోయినప్పుడు, ఆర్ రిమైండర్ జీరో అవ్వకుండా ఉంటుంది కదా. సో ఇక్కడే మనం చూసాం ఒక దగ్గర రిమైండర్ జీరో వచ్చింది, బట్ ఒక దగ్గర రిమైండర్ జీరో అవ్వట్లేదు. సో మనకి స్ట్రింగ్ ఆఫ్ రిమైండర్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అంటే కంటిన్యూస్గా ఈ రకంగా ఎట్లయితే రిమైండర్స్ వస్తున్నాయో అవన్నీ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ కేసు తీసుకుంటే వెన్ ద రిమైండర్ బికమ్స్ జీరో అండ్ వీ కాల్ ద డెసిమల్ ఎక్స్పెన్షన్ యాజ్ టర్మినేటింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.5, 0.675, 1.75, 2.305, 100.95 ఇవన్నీ కూడా ఏంటి అని చెప్పంటే డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది జీరో వస్తుంది అనమాట. సో వీ కాల్ సచ్ థింగ్స్ యాజ్ టర్మినేటింగ్. ఈ డెసిమల్స్ అన్నిటిని కూడా మనం ఏమంటామని చెప్పంటే టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. బికాస్ దే ఆర్ బీయింగ్ స్టాప్డ్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్టాప్ అయిపోతున్నాయి. ఓకే, సో వెన్ ద రిమైండర్ బికమ్స్ జీరో ఆర్ ఎండ్స్ ఆఫ్టర్ ఎ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ వీ కాల్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సచ్ నెంబర్స్ యాజ్ టర్మినేటింగ్. బట్ కొన్నిసార్లు ఏంటంటే అసలు జీరో రాదు. సో జీరో రాకుండా ద ఎక్స్పాన్షన్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్. సో ఇట్స్ నథింగ్ బట్ వీ హ్యావ్ ఎ రిపీటెడ్ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ ఆర్ ఎ రిపీటింగ్ డిజిట్ కంటిన్యూస్లీ. దాన్నే మనము నాన్ టర్మినేటింగ్ అంటాం. సో ఈ నాన్ టర్మినేటింగ్ దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అని చెప్పంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.5555 అండ్ సో ఆన్ ఉంది. దీన్నే మనము 0.5 బార్ అని పెడతాం. సో ఈ బార్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనం వీ కాంట్ గో ఆన్ ఫర్ ఎవర్. సో ఈ బార్ ఇక్కడ లైక్ ఈ బార్ పెట్టినప్పుడు అది ఆ డిజిట్ మాత్రం రిపీటింగ్ అన్నట్టు. ఇది ఇలా కూడా రాసుకోవచ్చు. 0.672222 సో ఆన్ ఉన్నప్పుడు మనం 0.672 ఈ బార్ 2 ఒక దానికి పెడతాం అనమాట. సో బార్ ఈజ్ నథింగ్ బట్ ఆ డిజిట్ అనేది ఈజ్ గోయింగ్ ఆన్ రిపీటింగ్ ఫర్ ఎవర్. నౌ మూవింగ్ ఆన్, ఇప్పుడు ఏం చేస్తున్నామని చెప్పంటే ఒక రికరింగ్ డెసిమల్ మనకి ఇచ్చాడు. సో రిపీటింగ్గా వెళ్తూ ఉంది అండ్ టర్మినేట్ అవ్వకుండా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్ప్రెషన్ ఉంది. దీన్ని మనం p/q ఫామ్లోకి ఎలా మార్చొచ్చు అని చెప్పంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ x ఈక్వల్స్ టు 0.3333 అండ్ సో ఆన్. సో ఇక్కడ బేసిక్గా మనకి ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? ఓన్లీ సింగిల్ డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. సో సింగిల్ డిజిట్ రిపీట్ అయినప్పుడు యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 10 ఆన్ బోత్ సైడ్స్. అంటే 10 into x is equals to 10 into 0.333 and so on. సో ఇప్పుడు ఏమవుతుందండి? 10x ఈక్వల్స్ టు 3.333 and so on. ఇప్పుడు ఈ 3.3 మనం ఎలా రాయొచ్చు? 3 plus 0.333 and so on అని రాయొచ్చు. బట్ ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో ఏం తీసుకున్నాము? ఫస్ట్ స్టెప్లో తీసుకుంటే లెట్ x ఈక్వల్స్ టు 0.33 అన్నాము. సో దీన్ని మనము ఎక్స్తో రీప్లేస్ చేయొచ్చు. సో 3 plus x ఈక్వల్స్ టు 10x, రైట్? సో ఎక్స్ని తీసుకొచ్చేస్తే లెఫ్ట్ సైడ్కి 9x ఈక్వల్స్ టు 3, x ఈక్వల్స్ టు 3/9, x ఈక్వల్స్ టు 1/3. సో ఈ రకంగా ఒక టర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చినప్పుడు మనం దాన్ని x అనే క్వాంటిటీగా తీసుకుంటాము. ఎన్ని డిజిట్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఆ డిజిట్స్తో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్తో మల్టిప్లై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 రిపీట్ అవుతుంటే 10తో అలాగే 100తో వేస్తాము, 3 అయితే 1000తో. సో ఈ రకంగా చేసిన తర్వాత యూ కెన్ కన్వర్ట్ ఏ డెసిమల్ ఇంటూ ఏ ఫ్రాక్షన్ విచ్ ఈస్ రిపీటింగ్ ఆర్ రికరింగ్. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1.2727 బార్ అండ్ సో ఆన్ అన్నాడు. నౌ సేమ్ స్టెప్స్. లెట్ x ఈక్వల్స్ టు 1.272727 అండ్ సో ఆన్. ఇది మనకి ఫస్ట్ స్టెప్. నౌ మల్టిప్లయింగ్ ద బోత్ సైడ్స్ బై 100 బికాస్ ఇక్కడ 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, సో 100x ఈక్వల్స్ టు మనం ముందు క్లాసెస్ చూసాము 100తో మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ నుంచి 2 ప్లేసెస్ ముందుకు వెళ్తుంది. సో 127.2727 అండ్ సో ఆన్. కానీ ఇప్పుడు మనకి ఏంటి 1.27 దానికి రావాలి.
సో దీనికి మనం ఏం చేస్తామని చెప్పంటే 126 ప్లస్ 1.272727 అండ్ సో ఆన్ అని తీసుకున్నాము. ఇక్కడ ఏంటి లెఫ్ట్ సైడ్లో 100x. బట్ ఈ 1.27 అని చెప్పంటే మనం సేమ్ ఫస్ట్ ప్రాబ్లమ్కి ఎలా చేసామో సేమ్ అంతే. ఇది ఎక్స్ ఫస్ట్ స్టెప్లో చూసినట్టు. సో 126 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 100x. ఎక్స్ని పంపిస్తే 99x ఈక్వల్స్ టు 126. ఎక్స్ ఈక్వల్స్ టు 126/99. ఈ రకంగా ఇట్ మైట్ నాట్ బి సింప్లెస్ట్ ఫార్మ్, బట్ యా ఈ రకంగా ఎప్పుడైతే మనకి రికరింగ్ డెసిమల్స్ ఉంటాయో దాన్ని మనం ఫ్రాక్షన్స్గా చేంజ్ చేయొచ్చు అనమాట. సో కన్సిడర్ ద గివెన్ టర్మ్ యాజ్ ఎక్స్. ఎన్ని డిజిట్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఆ డిజిట్స్ వరకు లైక్ ఇంటూ అన్ని డిజిట్స్తో మల్టిప్లై చేయండి. తర్వాత ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ అల్టిమేట్లీ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనం ఓవరాల్గా సమ్మరీ తీసుకుంటే ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ ఈస్ ఐదర్ టర్మినేటింగ్ అంటే ఒక దగ్గర అయిపోతుంది, ఆర్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అంటే టర్మినేట్ అవ్వకుండా సేమ్ పార్ట్ ఏదైతే ఉందో అది రికరింగ్ అవుతూ రిపీట్ అవుతూ ఉంటుంది. Moreover, numbers whose decimal expansion is terminating or non-terminating recurring is rational. సో ఎప్పుడైతే ఒక డిజిట్ రికరింగ్ అవుతూ ఉంటుందో ఆర్ టర్మినేట్ అయిపోతుందో దాన్ని మనం రేషనల్ నెంబర్ అంటాం. బట్ ఎప్పుడైతే నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అంటే అసలు ఆగట్లేదు, దాంతో పాటు కూడా నాన్ రికరింగ్ అంటే రిపీట్ అవ్వట్లేదు, సేమ్ ప్యాటర్న్ చూడట్లేదు, దాన్ని మనము ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో సెట్ ఆఫ్ ఆల్ ద రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. నౌ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దీని మీద. 2√2 ప్లస్ 5√3. మళ్ళీ ఏమి యాడ్ చేయమన్నారు? ప్లస్ √2 మైనస్ 3√3. సో ఇక్కడ మనం ఇట్లా రూట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామని చెప్పంటే కామన్ స్క్వేర్ రూట్స్ ఏవైతే ఉంటాయో ఈ కామన్ స్క్వేర్ రూట్స్ని కామన్ తీస్తాం అనమాట. అంటే ఫస్ట్ ఇది పక్కన రాసుకోండి, తర్వాత ఇది పక్కన రాసుకోండి. అంటే 2√2 ప్లస్ √2 దెన్ 5√3 మైనస్ 3√3. సో ఇక్కడ √2 కనుక కామన్ తీస్తే 2 + 1 వస్తుంది. అలానే ఇక్కడ 5 - 3 × √3 వస్తుంది. సో 2 + 1 వచ్చేసరికి 3√2 + 2√3. సో హియర్ వీ హ్యావ్ యాడెడ్ దీస్ టూ. సో ఎప్పుడైతే ఇట్లా స్క్వేర్ రూట్స్ వచ్చినప్పుడు కామన్ స్క్వేర్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం యాడ్ చేయగలం. యూ కాంట్ యాడ్ దిస్ నెంబర్ అండ్ దిస్ నెంబర్, రైట్? సో కామన్ స్క్వేర్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కామన్ తీసి వాటి ముందున్న నెంబర్స్ని యాడ్ చేసి ఈ రకంగా యూ అటైన్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ మల్టిప్లై దిస్ బై దిస్. సో 6√5 × 2√5. సో ఇక్కడ ఏమవుతుందని చెప్పంటే 6 × 2 × √5 × √5. ఎప్పుడైనా 2 స్క్వేర్ రూట్స్ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ పవర్ 1/2 ఉంటుంది, ఇక్కడ పవర్ 1/2 ఉంటుంది. సో √5 × √5 మనకి ఏమొస్తుందని చెప్పంటే 5 వస్తుంది. సో 6 × 12 వచ్చేసరికి 12 వస్తుంది. ది ఆన్సర్ ఈస్ 60. సో ఇది మల్టిప్లికేషన్ ఇస్ వెరీ సింపుల్. ఫస్ట్ ఈ నెంబర్స్ని చేస్తాము, తర్వాత స్క్వేర్ రూట్స్లో అందరూ స్క్వేర్ రూట్స్తో మాత్రమే చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √2 ఉన్నా కానీ 2 రూట్స్ స్క్వేర్ రూట్ని మాత్రమే మల్టిప్లై చేయగలుగుతాము. సో మల్టిప్లై ద నెంబర్స్ విచ్ ఆర్ దేర్ ఫస్ట్, దాని తర్వాత స్క్వేర్ రూట్ కింద ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటిని కూడా మల్టిప్లై చేయాలి. సో ఇవన్నీ కనుక చూసినప్పుడు మీకు ఏమవుతుంది అర్థమవుతుందని చెప్పంటే ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ అండ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్. అంటే రెండు లైక్ ఒక రేషనల్ నెంబర్ని ఆర్ ఇర్రేషనల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ కానీ యాడ్ కానీ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇర్రేషనల్ వస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసరికి ద ప్రోడక్ట్ ఆర్ క్వోషంట్ ఆఫ్ ఏ నాన్ జీరో రేషనల్ నెంబర్ విత్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్. అంటే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో క్వోషంట్ డివిజన్ చేసినప్పుడు ఇది కూడా మనకి ఇర్రేషనల్ వస్తుంది. సో ఇఫ్ యూ యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై ఆర్ డివైడ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ద రిజల్ట్ మే బి ఐదర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. సో ఇది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఈ రకంగా అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పంటే మీకు ఎప్పుడైనా సింప్లిఫికేషన్ అప్పుడు ఈజీ అవుతుంది, రైట్? మనకి ఇప్పుడు లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్స్ ఫర్ రియల్ నెంబర్స్ అని చెప్పి కొన్ని లాస్ ఉన్నాయన్నమాట. ఈ లాస్ మనకి ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఈ లాస్ అని యూజ్ చేస్తుంటాం. సో ఫస్ట్ ఇక్కడ మనం కన్సిడర్ చేసేది ఏంటి? దేర్ ఆర్ 2 రియల్ నెంబర్స్ విచ్ ఆర్ A and B. సో
ఫస్ట్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ చేసినప్పుడు వెన్ లైక్ టూ ఇక్కడ ఏంటి రెండిట్లో సేమ్ బేస్ సేమ్ ఉంది, పవర్ డిఫరెంట్ ఉంది. సో వెన్ యూ మల్టిప్లై టూ నెంబర్స్ విత్ సేమ్ బేస్ బట్ డిఫరెంట్ పవర్, మనం ఈ పవర్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ 2 ఇంటూ 5 పవర్ 3 చేస్తే 5 పవర్ 2 ప్లస్ 3 అవుతుంది, అంటే 5 పవర్ 5. సో ఈ లాని మనం ఇలా అప్లై చేస్తాం. సేమ్ ఇలానే ఎప్పుడైతే డివిజన్ చేస్తున్నామో, డివిజన్ చేసినప్పుడు ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ చేసినప్పుడు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ తీసుకోవాలి. సేమ్ ఇలా ఇంకోటి తీసుకోండి, 10 పవర్ 6 బై 10 పవర్ 4 తీసుకుంటే 10 పవర్ 6 మైనస్ 4 అంటే 10 స్క్వేర్. ఈ రకంగా డివిజన్ చేసినప్పుడు మాత్రం డిఫరెన్స్, మల్టిప్లై చేసినప్పుడు యాడ్ చేయాలి. బట్ వాట్ ఇఫ్ యూ హ్యావ్ పవర్ టు పవర్ అంటే 7 స్క్వేర్ హోల్ క్యూబ్ ఉంది అనుకోండి, ఇప్పుడు 7 ఇంటూ 2 ఇంటూ 3, 7 పవర్ 2 ఇంటూ 3, 7 పవర్ 6 అవుతుంది. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ పవర్ టు పవర్ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. నెక్స్ట్ ఏబి హోల్ పవర్ ఎం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 45 ఇంటూ 2 హోల్ పవర్ 2 అనుకుంటే దీన్నే మనము 45 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. బికాస్ పవర్ ఎప్పుడైనా ప్రోడక్ట్లో ఇలా కలిసి ఉన్నప్పుడు ఆ పవర్ రెండింటికి అప్లై చేయాలి. ఏదైతే 2 నెంబర్స్ ఉన్నాయో లోపల ఆ రెండింటికి కూడా ఈ పవర్ అనేది అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ సేమ్ ఇలానే డివిజన్, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 45 బై 9 తీసుకోండి, హోల్ పవర్ క్యూబ్ తీసుకున్నప్పుడు 45 క్యూబ్ డివైడెడ్ బై 9 క్యూబ్. సో ఎప్పుడైనా డివిజన్లో కానీ మల్టిప్లికేషన్లో కానీ ఈ రకంగా పవర్ వచ్చినప్పుడు ఆ రెండు నెంబర్స్కి కూడా మనం ఇది అనేది అప్లై చేయాలన్నమాట. నెక్స్ట్ ఎనీథింగ్ టు ద పవర్ 0 ఈజ్ 1. ఎనీథింగ్ టు ద పవర్ 0 అంటే 100 పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1, 10,000 పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. మధ్యలో కింద మనకి ఏ నెంబర్ ఉన్నా కూడా దానికి పవర్ 0 కనుక చేస్తే మనకి అల్టిమేట్లీ ఆన్సర్ 1 వస్తుంది అనమాట. పవర్ 0 చేసినప్పుడు అల్టిమేట్లీ ద ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ ఎనీ పవర్ నెగిటివ్ అంటే ఇప్పుడు ఏ పవర్ మైనస్ ఎం అన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 99 పవర్ మైనస్ 1 తీసుకుంటే ది ఆన్సర్ వుడ్ బి 1/99. ఎప్పుడైతే నెగిటివ్ పవర్ వస్తుందో అప్పుడు ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ డినామినేటర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ నెంబర్ డినామినేటర్కి వెళ్ళిపోతుంది. సో నెగిటివ్ పవర్ -1 అని చెప్పంటే ఎప్పుడైనా యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు రెసిప్రోకేట్ ద ఫ్రాక్షన్. సేమ్ ఇలానే స్క్వేర్ రూట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా స్క్వేర్ రూట్ రెండు నెంబర్స్ కలుపుకున్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ వుడ్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి వుడ్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి. సేమ్ డివిజన్ పైన స్క్వేర్ రూట్ వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ బి. నా ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇది మనం మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఈస్ ఏ, తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఈస్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి తర్వాత మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి. మనకి ఇక్కడ అల్టిమేట్గా ఆన్సర్ వచ్చేసరికి ఏ మైనస్ బి వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇలా ఇక్కడ ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి అవుతుంది, ఎందుకు ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు కాబట్టి. సో ఇట్ నథింగ్ జస్ట్ ఫర్ సింపుల్ క్యాలిక్యులేషన్. బట్ అల్టిమేట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్లా ప్రోడక్ట్కి స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు రెండు నెంబర్స్కి కూడా స్క్వేర్ రూట్ రావాలి, డివిజన్కి స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు కూడా రెండు నెంబర్స్కి డివిజన్ అనేది రావాలి. సేమ్ ఇలానే ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్ తీసుకుంటే ఇప్పుడు దీని ఫార్ములా మనం ఇంకా నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకున్నప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఈ రకంగానే ఏ ప్లస్ బి ప్లస్ 2 రూట్ ఏబి వస్తుంది మనకి. ఓకేనా? సో దీస్ ఆర్ ద వేరియస్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పోనెంట్స్ ఫర్ ద రియల్ నెంబర్స్. సో ఇప్పుడు మనం నేర్చుకున్న లాస్ బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 5 ప్లస్ రూట్ 7 ఇంటూ 2 ప్లస్ రూట్ 5 అంటే ఏమవుతుంది, 5 ఇంటూ 2 ప్లస్ 5 రూట్ 5 ప్లస్ 2 రూట్ 7 ప్లస్ రూట్ 7 ఇంటూ రూట్ 5. సో 5 ఇంటూ 2 ఏమవుతుంది 10 ప్లస్ 5 రూట్ 5 ప్లస్ 2 రూట్ 7 ప్లస్ రూట్ 35 ప్లస్ రూట్ 35. ఓకే,
దిస్ ఇస్ ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్. సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే 5 ప్లస్ రూట్ 5 ఇంటూ 5 మైనస్ రూట్ 5 అల్టిమేట్గా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇందాక మనం ఫార్ములా చూసాం కదా. సో ఇక్కడ మనం ఏ మైనస్ బి అవుతుంది. ఏ మైనస్ బి అని చెప్పంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ 5 స్క్వేర్ మైనస్ రూట్ 5 స్క్వేర్. సో 5 స్క్వేర్ ఈస్ 25, రూట్ 5 స్క్వేర్ ఈస్ 5. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 20. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మనం ఏం చేయాలి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మీరు మల్టిప్లై చేస్తామని మీకు ఇదే ఫార్ములాకి అల్టిమేట్గా వస్తుంది అనమాట. థర్డ్ వచ్చేసరికి రూట్ 3 ప్లస్ రూట్ 7 హోల్ స్క్వేర్ అంటే ఈ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 7 ప్లస్ రూట్ 7 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 2 రూట్ 21 ప్లస్ 7 అంటే 10 ప్లస్ 2 రూట్ 21 అవుతుంది. 10 ప్లస్ 2 రూట్ 21 దిస్ ఇస్ ద సింప్లిఫైడ్ ఫార్మ్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం రూట్ 11 మైనస్ రూట్ 7 ఇంటూ రూట్ 11 ప్లస్ రూట్ 7. సో సేమ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని చెప్పంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 11 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 7 హోల్ స్క్వేర్. 11 మైనస్ 7 ఆన్సర్ ఈస్ 4. సో ఈ రకంగా ఆ ఫార్ములాస్ అనేవి అప్లికేషన్ మీకు ఇప్పుడు అర్థమయ్యాయి కదా. ఫర్ అస్ టు లైట్ నాట్ ఎవ్రీ టైమ్ మల్టిప్లై, ఇప్పుడు చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి చేసాము, కొంచెం పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు ఇక నాట్ ఆల్వేస్ అప్లై. సో ఈ రకంగా యూ సాల్వ్ ద ఎక్స్ప్రెషన్స్ విచ్ ఆర్ గివెన్. నౌ రేషనలైజింగ్ ద డినామినేటర్. మనకి ఇప్పుడు ఏంటని చెప్పంటే కొన్నిసార్లు డినామినేటర్లో రేషనల్ నెంబర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 ఈస్ నాట్ ఏ రేషనల్ నెంబర్ బికాస్ ఇట్స్ నాట్ టర్మినేటింగ్ అండ్ నాట్ రికరింగ్ ఆల్సో. సో ఇప్పుడు రేషనలైజ్ చేయాలన్నప్పుడు దీన్ని ఎలా రేషనలైజ్ చేస్తాము అని చెప్పంటే 1/√2 ఉన్నప్పుడు దీన్ని రేషనల్ చేయాలి అని చెప్పంటే ఇంటూ స్క్వేర్ రూట్ 2 చేస్తే అప్పుడు మనకి స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అల్టిమేట్గా 2 వస్తుంది. అప్పుడు రేషనల్ నెంబర్ అయిపోతుంది. సో √2 డివైడెడ్ బై √2 మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ ద √2 చేస్తే న్యూమరేటర్లో √2 వచ్చేస్తుంది, డినామినేటర్లో √2 స్క్వేర్ అంటే √2 డివైడెడ్ బై 2. సో హెన్స్ ద డినామినేటర్ ఈస్ రేషనలైజ్డ్ యాజ్ సెడ్ ఇన్ ద క్వశ్చన్. సో ఎప్పుడైనా డినామినేటర్ రేషనలైజ్ చేయాలన్నప్పుడు దానికి దేనికైతే స్క్వేర్ రూట్ వస్తుందో ఆ స్క్వేర్ రూట్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. మల్టిప్లై అండ్ డివైడ్ చేసినప్పుడు ఈ పైకి వెళ్ళిపోతుంది అండ్ అల్టిమేట్లీ కింద డినామినేటర్ అనేది మనకి రేషనలైజ్ అయిపోయింది. సేమ్ ఇలానే ఇలా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ప్లస్ √3. సో దిస్ ఇస్ రేషనల్. ఇది మనం చేయాలన్నప్పుడు మనకి ఏంటంటే స్క్వేర్ రూట్ పోవాలి. మనకి ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తాము, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేసినప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ ఫార్ములా అనేది మనము అప్లై చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటూ 2 మైనస్ √3 డివైడెడ్ బై 2 మైనస్ √3. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2 మైనస్ √3 డివైడెడ్ బై 2 స్క్వేర్ మైనస్ √3 స్క్వేర్. సో 2 మైనస్ √3 న్యూమరేటర్లో అలానే ఉంటుంది, 4 మైనస్ 3. సో 2 మైనస్ 1. So if you have to rationalize the denominator, we have rationalized it to 1. కింద మనకి ఇప్పుడు 1 తప్ప ఏం లేదు. దిస్ ఇస్ హౌ, సారీ, yeah, 2 minus √3 divided by 1. So we have rationalized the denominator now. సో దిస్ ఇస్ హౌ యూ డూ. ఎప్పుడైనా మీరు ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా తీసుకొని కాన్సెప్ట్గా దాన్ని ప్లస్ ఉన్న దాన్ని మైనస్ చేశారనుకోండి, యూ విల్ రేషనలైజ్ ద డినామినేటర్. నౌ ఈ ప్రాబ్లం చూడండి, 5 డివైడెడ్ బై √3 మైనస్ √5. సో మీకు ఏం చెప్పానో సేమ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికే ప్లస్ తీసుకుంటాం మనం, ఇంటూ √3 ప్లస్ √5 డివైడెడ్ బై √3 ప్లస్ √5. సో ఇప్పుడు ఏమవుతుంది, 5 ఇంటూ √3 ప్లస్ √5 డివైడెడ్ బై 3 మైనస్ 5. ఎందుకు అని చెప్పంటే √3 స్క్వేర్ వచ్చేసరికి 3 అవుతుంది, √5 స్క్వేర్ వచ్చేసరికి 5 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 5
into root 3 plus root 5 divided by minus 2. అంటే minus 5 by 2 divided by root 3 plus root 5. So this is how you have rationalized the denominator. So ప్రతిసారి అంతే. సో ప్రతిసారి whenever you have to do like this, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోండి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోండి. సో ఇన్ దిస్ క్లాస్ వీ హ్యావ్ సీన్ వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్, వాట్ ఆర్ ఇరేషనల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే చెప్పంటే దే ఆర్ కంప్లీట్లీ కంప్రైజింగ్ ఆఫ్ ఫ్రాక్షనల్ యాజ్ వెల్ యాజ్ ఇరేషనల్ నెంబర్స్. దెన్ డెసిమల్స్ దాన్ని ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్రాక్షన్ డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలి, రికరింగ్ డెసిమల్ని కూడా ఎలా కన్వర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మన క్లాస్లో చూసాం. విల్ బి బ్యాక్ అగైన్ విత్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.